Not a game, it's a rich thing. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అర్కా బంగారి. అండ్ ఈరోజు నేను రాజస్థాన్కి వెళ్తున్నాను. హైదరాబాద్ నుంచి రాజస్థాన్. సో మధ్యలో ఒక 3-4 స్టాప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ స్టాప్ వచ్చేసి నాసిక్. అండ్ నేను వెళ్ళేది సుధీర్ తోటి వెళ్తున్నాను. సుధీర్ కూడా అతను కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. సో మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి నాసిక్ అనమాట. నేను బయలుదేరేది హైదరాబాద్ నుంచి, సుధీర్ బయలుదేరేది ఆదిలాబాద్ నుంచి. నాసిక్ వెళ్ళే ముందు అహ్మద్నగర్ టచ్ చేస్తూ వెళ్ళాలి. సో అహ్మద్నగర్ నుంచి మేము వెళ్ళాలనుకున్న ప్లేస్ నాసిక్లో 200 కిలోమీటర్స్ అంటే రోడ్ అంతా గలీజ్గా ఉంటుంది, మొత్తం ఆఫ్ రోడ్ ఉంటుంది. సుధీర్ బైక్ కూడా నార్మల్ యమహా ఎఫ్జీ ఓల్డ్ బైక్. సో ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మేము ఏం చేసినాము, పూణేకి వచ్చినాం. ఓకే, పూణే నుంచి లోనావాలాకి వెళ్ళి లోనావాలాలో కొన్ని ప్లేస్ కవర్ చేసుకొని లోనావాలా నుంచి స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్ళిపోదాం అనుకొని మళ్ళీ ప్లాన్ బి అనుకొని రిటర్న్ వచ్చేసి పూణేకి వెళ్ళినాం. ఆ నైట్ ఇంకా పూణేకి వెళ్ళేసరికి 9:30, 10 అయిపోయింది. ఇంకా వెళ్ళి పడుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ కూడా లోనావాలాకి వెళ్ళిపోయాను అనమాట. యాక్చువల్లీ ఏంటంటే నేను ఈ వీడియోస్ అన్నీ నేను డిసెంబర్లో అప్లోడ్ చేయాలి. కాకపోతే నా మ్యాక్బుక్ ప్రో వచ్చేసి కొంచెం ప్రాబ్లం వచ్చిందనమాట. అంటే బైక్ పైన వెళ్ళేటప్పుడు కొంచెం అంటే ఈ బంజీ కార్డ్స్ గుంజి కడుతూ ఉంటాను కదా. ఆ డఫల్ బ్యాగ్లో నా రాయల్ ఎన్ఫీల్డ్ డఫల్ బ్యాగ్ ఉందన్నమాట. ఆ డఫల్ బ్యాగ్లో నా క్లోత్స్, దానిపైన మొత్తం పైన నా ల్యాప్టాప్ అనమాట. మ్యాక్బుక్ ప్రో పెట్టేసి గుంజి కడుతున్నాను కాబట్టి మొత్తానికి ఏమైందో కానీ హార్డ్ డిస్క్ క్రాష్ అయిపోయి వీడియోస్ అన్నీ మిస్ అయిపోయాను అనమాట. అంటే మొత్తం అసలు సిస్టమ్ అనేది ఆన్ అవ్వలేదు. ఇట్లా క్వశ్చన్ మార్క్ వస్తుంది అనమాట. నా ల్యాప్టాప్ ఖరాబ్ అయినట్టుంది. మొత్తం ఫుటేజ్ అంతా లాస్ అయినా నేను. చాలా అంటే చాలా ఫుటేజ్ ఉంది. ఏమో ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఇప్పుడు వర్కౌట్ అయ్యేటట్లేదు. ఇట్స్ బ్యాడ్ లాగ్. మొత్తం ట్రిప్ ఫుటేజ్ అంతా దీంట్లో ఉంది. నేను బ్యాకప్ తీసుకోలేదు. చాలా అంటే చాలా బాధేస్తుంది. మరి ఇంకా ఇప్పుడు చేసేదైతే ఏం లేదు. సో మ్యాక్బుక్లో యాపిల్ మ్యాక్బుక్లో ప్రో కానీ ఎయిర్ కానీ ఏవైనా క్వశ్చన్ మార్క్ వస్తుందంటే కంప్లీట్గా హార్డ్ డిస్క్ బిస్కెట్ అయినట్టే. సో నేనేం చేశానంటే మళ్ళీ ఇంకా ఆన్లైన్లో మొత్తం వెతికి అమెజాన్లో ఒక చిన్న పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్ ఆర్డర్ చేసుకొని ఆ పార్ట్ మీకు నేను చూపిస్తాను. ఒక నిమిషం అండి. హార్డ్ డ్రైవ్ది SATA కేబుల్ ఉంటుంది అనమాట. ఇదే. ఓకే, సో ఇది నాకు ఆన్లైన్లో 2000 ఉంది, 2500 ఉంది, 3500 కూడా ఉంది. సో నేను కొంచెం అఫోర్డబుల్గా ఉండాలని చెప్పేసి 2000 కొని ఇది పెట్టిన తర్వాత కూడా నాకు నా హార్డ్ డిస్క్ ఉంటుంది కదా, అది డిటెక్ట్ అవ్వకపోతే మళ్ళీ అది ఇచ్చేసి సెట్టింగ్స్ బాగా కొంచెం ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఆ ప్రాసెస్ అంతా చేయంగా అప్పుడు హార్డ్ డిస్క్ డిటెక్ట్ అయింది. అయినా కూడా దాంట్లో ఉన్న వీడియోస్ అన్నీ మిస్సింగ్ అనమాట. సో అవన్నీ ఇంకా రికవర్ అయ్యేసరికి చాలా టైం పట్టింది. దగ్గర నాకు ఆల్మోస్ట్ ఒక 3 వీక్స్ పైనే పట్టింది మొత్తం ఓవరాల్గా. అప్పటికి అన్ని వీడియోస్ రికవర్ అవ్వలేదు, కొన్ని వీడియోస్ మిస్ అయినాయి. ఓకే గైస్, ఇప్పుడు పూణేలో ఉన్నాం. పూణేలో హోమ్ స్టే లాడ్జ్, చిన్న నార్మల్ లాడ్జ్. సో మనకి 1100 పడింది కదా, 1100 పడింది. సో ఇప్పుడు డైరెక్ట్ మేము కసా ఫెడోరా హాలిడే హోమ్స్ వెళ్తాం, పాత మన లోనావాలాకి. ఆడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాం. మొత్తం అన్నీ ప్యాకప్ చేసుకున్నాం, వెళ్ళిపోతున్నాం ఇంకా. చలో. రూమ్ ఓకే ఉంది. ఓకే, కసా ఫెడోరా హాలిడే హోమ్స్కి వెళ్తున్నాం. ఇప్పుడు బయలుదేరినాం. అదొక 50 కిలోమీటర్స్ చూపిస్తుంది. 50 కిలోమీటర్స్ అంటే 1 hour 15 minutes. అంటే రోడ్డు మంచిగా ఉంటుంది కాబట్టి 1 hourలో కొట్టేసేయచ్చు. పూణే సిటీ నైట్ వచ్చేటప్పుడు బాగా షూట్ చేద్దాం అనుకున్నా కానీ గోప్రోలో అంత క్యాప్చర్ అవ్వదా అని చెప్పేసి షూట్ చేయలేదు. అండ్ అప్పటికే ఫుల్ టైర్డ్ ఉండే. ఆ గోప్రో ఏంటంటే ఇది ఉల్లంచి కేసు పెట్టేసరికి కొంచెం కిందకి అయిపోయింది బాగా. మరి అది హోటల్లోకి వెళ్ళినాక చూడాలి బాగుందా లేదా అన్నది. ఇంకోటి ఏంటంటే వాయిస్ రోడ్ చెక్ చేయాలి. ఇది బోయామాకి ఇది తీసేసి ఇప్పుడు ఇంకోటి మౌనా అని కూడా ఉంటుంది కదా, అది పెట్టుకున్నా చెక్ చేయాలి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడే టోల్ ప్లాజా వచ్చింది. పైకార్ నాఫా టోల్ ప్లాజా అంట.
ఇంకొక 30 కిలోమీటర్స్ ఉంది వెళ్ళిపోతే లోనావాలకి. ఫ్రెష్గా రెడీ అయిపోయి మళ్ళీ సేమ్ హోటల్కి వెళ్తున్నాను. లాస్ట్ టైం కళ్యాణ్ తోట ఏదైతే వచ్చిందో మళ్ళీ ఆ హోటల్కి వచ్చాను. వెల్కమ్ బ్యాక్ కసా ఫెడోరా హాలిడే హోమ్. వచ్చేసిన బ్యాక్కి. ఓకే చూద్దాం ఎవరు ఉన్నారు ఈసారి. ఎవరు వేరే వాళ్ళు ఉన్నారు అనుకుంటా. వచ్చి చూద్దాం. మళ్ళీ వెల్కమ్ బ్యాక్ టు కసా ఫెడోరా. లాస్ట్ టైం ఇదే ప్లేస్లో మనోడు కళ్యాణ్ పార్క్ తీసుకున్నాడు, ఇదే ప్లేస్లో నేను పార్క్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చింది మన సుధీర్ తోటి వచ్చాను. ఇప్పుడు మేము వెళ్ళేది బాచా బుద్ధిస్ట్ కేవ్స్. అక్కడికి వెళ్తాం. అది ఓపెన్ ఉంటే అక్కడికి వెళ్ళి షూట్ చేసుకొని రావటమే, లేదా అది ఓపెన్ లేకపోతే వేరే ప్లేస్కి వెళ్తాం. ఇదేదో డైనోసర్స్ పార్క్ అంట. ఇది క్లోజ్ అయిపోయింది, అంటే ఇది కోవిడ్ కదా మొత్తం క్లోజ్ అయిపోయింది. దీంట్లో ఏమైనా ఉంటాయి పిల్లలకి వాళ్ళకి ఎక్కువ యూజ్ ఉంటుంది. పెద్దలు కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, బట్ అది క్లోజ్. అక్కడ చూడండి ఎంత మంచిగా ఉందో. ఎక్కడానికి మరి పర్మిషన్ ఉందో లేదో తెలియదు, అసలు ఎక్కొచ్చో రాదో కూడా తెలియదు, ఏం కొండనో కూడా తెలియదు. అడుగుదామన్నా ఎవరు లేరు. రోడ్డు మాత్రం సూపర్ చూడండి. అసలు కింద మొత్తం అంతా పంటలు, పంట పొలాలు, కొండలు. సూపర్ వ్యూ, సూపర్ వ్యూ. ఓహో చాలా డేంజర్ ఉంది రోడ్, చూసుకుంటూ జాగ్రత్త వెళ్ళాలి. సంథింగ్ కోట ఉన్నట్టున్నాడు ఆ కొండ పైన. ఇది ఒక చిన్న వాటర్ ఫాల్. అంటే యాక్చువల్గా బాగా మాన్సూన్ టైంలో వర్షం పడితే ఆ పై నుంచి పడతా ఉంటాయంట వాటర్ ఫాల్స్ అంతా కింద వరకు. పొరగాలు స్నానం చేస్తున్నారు. సో ఓకే లెట్స్ గో. టైం కూడా లేదు మనకి. బంద్ ఉందంట. ఇదే బాజా కేవ్స్, ఇదే బంద్ ఉంది. అక్కడ బోర్డు రాసినాడు అంటున్నాడు. స్టెప్స్ మొత్తం ట్రెక్కింగ్ వేసుకుంటూ పోవాలి. మరి క్లోజేనా? క్లోజేనా? నై जा सकते हैं ना अंदर? ఎట్లా చేద్దాం మరి? రోడ్డు కాదు, ట్రెక్కింగ్ వేసుకుంటే పైకి వెళ్ళాలి. అది క్లోజ్ అంటున్నాడు. ఆ బోర్డు అక్కడ. సో ప్లేస్ అయితే బంద్ అయింది, కాజా కేవ్స్. అది యాక్చువల్లీ అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కాబట్టి కొంచెము పైన ఆపేస్తారు అక్కడ. అంటే ఆడే ఎవరు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ముగ్గురు లోకల్స్, వాళ్ళు మళ్ళీ ఆపేస్తారు హెడేక్ ఎందుకు. సో వెళ్ళిపోవడం బెస్ట్ అనిపిస్తుంది నాకు కూడా. మేము వెళ్తున్నాము లోనావాలా లేక్కి. ఓకే ఇదే లోనావాలా లేక్. సో కొండలు, కోణలు, పాత ఓల్డ్ ఇల్లులు. సో కిరాకు ఉన్నాయి అసలు లొకేషన్ మాత్రం. కానీ ఎలా లేదు ప్రస్తుతానికి. అదే మెయిన్ ఎంట్రన్స్ క్లోజ్ అయిపోయింది. బిస్కెట్ ప్లాను కంప్లీట్గా బిస్కెట్.
అన్ని క్లోజ్ ఉన్నాయి కదా, అసలు లేకుండా లేదు. అన్ని క్లోజ్ ఉన్నాయి కదా. లోపలికి క్లోజ్ ఉంది. ఇంకా బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇంకా దాని మీద అట్టే చూసుకోవాలి మనం. ఆ బ్రిడ్జ్ దగ్గర పోయి ఆగుదాం. ఇంకా వీడియో తీసుకున్నాం. సరే 9 కావాలి రా చెప్తా. హలో లోనావాలా. ఓకే, ఇది సునీల్స్ వ్యాక్స్ మ్యూజియం అంట. చూద్దాం. అంటే ఇది మామూలుగా చాలామంది బ్లాగులో పెడతారు, అసలు ఏముందో చూద్దాం లోపలికి వెళ్ళి. క్లోజా క్లోజా ఓపెన్ సునీల్ సార్. ఓపెన్ మామూలు షాపింగ్ కాంప్లెక్స్ వ్యాక్స్ మ్యూజియం అంటే. అంటే మొత్తం ఒక చిల్డ్రన్స్కి ప్లే గ్రౌండ్ అనమాట, ప్ले टाइप. बस क्या है इससे इधर? हाँ सब स्टैचू. ओके, अंदर जा सकते हैं ना अभी? ओके. सो कितना है ये वाला मसाज? ఓకే ఓకే. లోపల స్టాచ్యూస్ అన్నీ ఉంటాయంట, లైక్ కొన్ని ఆర్నమెంట్స్ స్టాచ్యూస్ అన్నీ ఉంటాయంట లోపల. వెళ్దామా? అసలు ఇది మాత్రం 5 minutesకి 100. గేమ్స్ అంతే, పిల్లలకి గేమ్స్ అంతే, పిల్లలకి పెద్దలకి వచ్చిగా ఏదో ఎంజాయ్ చేసుకుంటూ పోతురా. అసలు ఏమన్నా చూద్దాం లోపల. ఇవన్నీ సునీల్స్ వ్యాక్స్ పూజ ఉన్నది. ఓ చాలామంది వచ్చారు. హైదరాబాద్లో అదే పోమంటావు, వద్దంటావు, లైట్ తీసుకుంటావా? వ్యాక్స్ మ్యూజియం అంటే లోపల ఏముంటాయి అడుగుదాం ఒకసారి. అడుగు ఒకసారి అట్లీస్ట్. నేనే నువ్వు అందరు క్యార్ అయితే. अच्छा ఓకే. అచ్చా ఏ పూరా రైతా. ఇప్పుడు మన ఈ ఫేమస్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళ విగ్రహాలు ఉంటాయి మంచిగా రియాలిటీగా. వెళ్ళి పిక్స్ తీసుకోవడం అంత మించి ఏం లేదు. వద్దంటావా? అచ్చా ఓకే. సెలబ్రిటీలు అంతా వీళ్ళ విగ్రహాలన్నీ ఉంటాయన్నమాట. సో మనం వెళ్ళి పిక్స్ తీసుకోవడం లాంటి అంటే రియాలిటీ విగ్రహాలు ఉంటాయి అన్నమాట. పిక్స్ తీసుకోవచ్చు. సో టైమింగ్స్ వచ్చేసి 9 AM to 9 PM, 12 hours ఓపెన్. సో ఇప్పుడు నెక్స్ట్ మేము సునీల్స్ వ్యాక్స్ మ్యూజియం నుంచి కండాల ఘాట్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. అది ఆల్మోస్ట్ ఒక 6.2 kilometers ఉంటుంది. ఇట్రా ఒకసారి. ఇప్పుడు అక్కడికి వెళ్దాం మనం. వెళ్దాం. ఇక్కడ షార్ట్ తీసుకుందామని ఆపమని చెప్పిన. అక్కడికి వెళ్దాం. అది ఎక్కచ్చు మనం, అది ఎక్కచ్చు ఇప్పుడు మనం తీసుకో. అందుకే ఆపిన. కండాల వ్యూ పాయింట్ అనమాట ఇది. కండాల అనేది చాలా ఫేమస్ అండ్ ఇది ఒక వ్యూ పాయింట్. అక్కడ బైక్స్ పార్క్ చేసుకొని లీగల్ అయినా ఇల్లీగల్ అయినా బైక్స్ పార్క్ చేసుకొని ఎక్కడానికి ఛాన్స్ ఉంటే ఎక్కేసి ఒక చిన్న వ్లాగ్ తీద్దాం. అండ్ మళ్ళీ రిటర్న్ ఇక్కడ వచ్చేసి టైం ల్యాప్స్ తీసుకుందాం ఇక్కడ. ఓకే, టైం ల్యాప్స్ ఏదంటే సన్సెట్ అయ్యే టైం ఇది 6 o'clock ఉంది ఆన్లైన్లో చూస్తే. సో వచ్చేద్దాం వెంటనే, లెట్స్ గో. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే పర్మిషన్ ఉండే, మరి ఇప్పుడు ఉందో లేదో తెలీదు.
వెహికల్ అయితే ఇక్కడ పెడదాం, ఎడ్జ్కి పెట్టేసి పోవడానికి ట్రై చేస్తా. అదే అంటున్నా, ఎవరైనా మన అంటాడా లేకపోతే కోతులని చూడండి. నాకు అన్ని కొన్ని వాటికి డిసీజ్ పట్టే ఉన్నాయి, డిసీజ్ కొన్ని కోతులకి. పైకి పోవచ్చు కానీ అంటే యాక్చువల్గా ఏమన్నా అంటే లోకల్స్ పైకి వెళ్ళొచ్చు, కానీ పోలీసులు పట్టుకుంటే ఒక 500 ఛార్జ్ చేస్తారు ఫైన్ ఈచ్ పర్సన్కి అన్నారు. మరి అక్కడ పోదామంటే కోతులు ఉన్నాయి, మొత్తం కోతులు ఉన్నాయి పైన అంతా. నాకైతే కోతులు అంటే భయం చాలా. ఏం చేయాలి నాకు కూడా అర్థం కావట్లేదు. మనవాడికి కూడా కొంచెం భయం అవుతుంది పోవాలంటే. ఓకే గాయ్స్, ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ కమింగ్ అప్ వ్లాగ్స్ వచ్చేసి ఇంత బోరింగ్ అయితే ఉండవు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. It's not a game, it's a rich thing.